హలో మై డియర్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారండి అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ వైజాగ్ అమ్మాయి పలాస కోల్డ్. ఈరోజు ఒక మంచి రెసిపీ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. మీలో ఎంతమందికి రొయ్యలతో చేసిన రెసిపీ ఇష్టమో కామెంట్ చేయండి. అలానే మీకు సముద్రపు రొయ్యలు ఇష్టమా లేదా చెరువు రొయ్యలు ఇష్టమో కూడా కామెంట్ చేయండి. నాకైతే చెరువులో పెంచిన రొయ్యలు అంటే ఇష్టం. రొయ్యలు తినటం వల్ల చాలా మందికి స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయంట కదా, అలా ఎందుకు జరుగుతాయో వీడియో మధ్యలో అయితే చెప్తాను. సో వీడియోనైతే స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు అయితే వాచ్ చేయండి. ఇప్పుడైతే ఒక అర కేజీ పచ్చి రొయ్యల్ని శుభ్రంగా పీల్ చేసుకొని కల్లుప్పు పసుపు వేసుకొని 2 నుంచి 3 సార్లు శుభ్రం చేసుకోవాలి. ఇంక ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకొని శుభ్రం చేసుకున్న రొయ్యలు వేసుకొని ఉడికించుకోవాలి. రొయ్యల్లో వాటర్ పర్సెంటేజ్ అనేది 70 నుంచి 80% వరకు ఉంటుందండి. సో రొయ్యలు ఉడికించడానికి వాటర్ అనేది యాడ్ చేయనవసరం లేదు. కుక్ అవుతూ ఉంటే వాటర్ అనేది బయటికి ఎక్స్పోజ్ అవుతుంది. కొంచెం పసుపు వేసుకొని 80% వరకు రొయ్యల్ని అయితే కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న రొయ్యల్ని ఒక బౌల్లో అయితే తీసి పక్కన పెట్టుకోవాలండి. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా 80% వరకు రొయ్యల్ని అయితే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. నీచు కూరలకి ఆయిల్ అనేది ఎక్కువ కంటెంట్లో ఉండాలి. ఇంకొచ్చేసి 1/2 స్పూన్ జీలకర్ర, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని దోరగా వేయించిన తర్వాత గుప్పెడు కరివేపాకును అయితే వేసుకోవాలండి. కరివేపాకు అనేది మంచి ఫ్లేవర్ అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు ఇవి కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత పొడవుగా చీలికలు చేసినటువంటి పచ్చిమిరపకాయలు ఒక 5 నుంచి 8 వరకు వేసుకొని అవి కూడా మంచిగా దోరగా ఫ్రై చేయాలండి. ఉల్లిపాయ ముక్కలు అనేవి తొందరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే ఫ్రై అనేది త్వరగా అవుతుంది. ఇలా గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోకపోతే నీచు వాసన కూడా పోదండి. ఇప్పుడు రుచికి సరిపడే కారం ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల కారం, ఇంకా టేస్ట్‌కి సరిపడే ఉప్పు, ఇంకా ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని మొత్తం మసాలా అంతా కూడా మంచిగా నూనెలో ఉడికేలాగా ఫ్రై చేయాలండి. లో ఫ్లేమ్‌లో పెట్టుకునే చేయాలి. హై ఫ్లేమ్ అయితే మొత్తం అడుగంటిపోతుందనమాట. ఇలా ఆయిల్ అనేది సెపరేట్ అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు అయితే వేసుకొని ఫ్రై చేయాలి. మరలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకొని ఆల్రెడీ మనం కుక్ చేసుకున్న రొయ్యల్ని వేసుకొని రొయ్యలకి మసాలా అంతా పట్టేలాగా అటు ఇటు కలుపుకొని మొత్తం ఒక 2 మినిట్స్ అయితే సిమ్లో పెట్టుకొని స్టవ్ ఇవన్నీ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు సరిపడా వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఒక టిప్ చెప్తానండి. ఒక 15 ml వరకు చింతపండు రసాన్ని తీసుకుంటే కూరలు వండేటప్పుడు నీచు వాసన అనేది పోతుంది. ఇంకా కూరకి ఫ్లేవర్ కూడా వస్తుందండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు ఒక 5 నుంచి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకుంటే లాస్ట్‌లో ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూను మీట్ మసాలా అదే అండి రొయ్యల మసాలా వేసుకొని 2 నిమిషాలు కుక్ చేసుకొని ఫైనల్‌గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే ఒక్క గరిటె కూరతో గిన్నె అన్నం తినేయవచ్చు. ఇంతకీ రొయ్యలు కల్చర్ చేసేటప్పుడు కొన్ని యాంటీబయాటిక్స్, కొన్ని డ్రగ్స్ అనేవి వాడతారండి. అందువల్లే చాలా మందికి స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయండి. అవి తెలుసుకొని మీకు నచ్చితే తినండి. అండ్ వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఫర్ మోర్